హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, యూనివర్స్ మీకు వచ్చే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంది. సో, ఇలాంటి ఒక రీడింగ్ చేయడానికి రీజన్ ఒకటేనండి. అదేంటంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో ఏవో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారు. సో, అవి క్లియర్ అవుతుంటాయి. బట్ మళ్ళీ కూడా కొత్తగా ఇంకేవో సిట్యుయేషన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ క్రియేట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో, యూనివర్స్ ఏంటంటే మీకు ముందే అసలు మీ లైఫ్‌లో ఫేస్ చేసే సిట్యుయేషన్స్‌లో కానీ ఎవరైనా వ్యక్తులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా? అసలు ఏంటి పరిస్థితి? ఒకవేళ మీరు యూనివర్స్ చెప్పిన జాగ్రత్తలు కానీ పాటిస్తే మీ లైఫ్ ఏ రకంగా మారడానికి అవకాశం ఉంది? సో, ఇలా అయితే ఒక రీడింగ్ నేను చేయాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి వ్యక్తులు కూడా వాళ్ళ లైఫ్‌లో జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక సిట్యుయేషన్‌లో అయినా అవ్వచ్చు, ఒక వ్యక్తి వల్ల అయినా కూడా అవ్వచ్చు. ఎప్పుడూ కూడా ఎవరికి వాళ్ళేంటంటే ఒక సేఫ్ జోన్‌లో ఉండాలనే అనుకుంటారు. కాకపోతే ఆ ప్రయత్నాలు చేసినప్పుడు కానీ, వాళ్ళేవైనా ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కానీ ఫెయిల్ అవుతుంటారు. సో, ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే అసలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచిది అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఫస్ట్ ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సెలెనైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఒపలైట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ బ్రేస్లెట్ చూజ్ చేసుకుంటారు ఏ కార్డ్ సెట్ చూజ్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ సెలినైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సో, మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా ఇబ్బంది పడుతున్నా అదెందుకో కానీ మీకు సార్ట్ ఔట్ అవ్వట్లేదు. మీరేంటంటే ఎంతలా వర్కౌట్ చేస్తున్నా సరే, మీరనుకున్న వేలో అదెందుకో చేంజ్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే, లైక్ ఒక సిట్యుయేషన్ పరంగా మీరు అంటే హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. అండ్ ఇంకా ఆ సిట్యుయేషన్ కాంప్లికేట్ అయిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు అనంటే, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటపడాల్సిన అవసరం ఉందండి. ఏదో ఒక డెసిషన్ ఇంక తీసుకోవాలి అని అర్థం. అంతేకాని మీరనుకున్నట్టే ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలంటే ఇంకిది అవ్వదు. సో, దీని నుంచయితే మీరు బయటకి రావాల్సిన అవసరం ఉంది. బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ మీకు చెప్తుంది. ఇంకా ఈ సిట్యుయేషన్ మీద మీ టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీరిప్పటికే మీ టైం చాలా వేస్ట్ చేసుకున్నారు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని మీరు ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీరు బయటకి రావాలి. మీరలా హోల్డ్ చేసినా, మీరలా ల్యాగ్ చేస్తున్నా సరే దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు అన్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే ఒక మెసేజ్‌ని కన్వే చేస్తుంది. సో, ఒక్కసారైతే ఆలోచించండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని దీని నుంచి బయటకు వస్తే మీ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ ఇంకా ఉన్నాయండి మీరు ఫేస్ చేయాల్సినవి. సో, ఈ విషయంలోనేంటంటే ఇంక మీరు ఆలోచించుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే, మీరు కమింగ్ డేస్‌లో జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఎందుకంటే, ఏదైనా కేసెస్‌లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే సిట్యుయేషన్ ఏంటంటే మీరనుకున్న దానికంటే కూడా కాంప్లికేట్ అవ్వడం కానీ, అలాంటి వాటికి ఛాన్స్ ఉంది. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనే కాదు, ఇంకేదైనా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఉన్నా సరే, మీరేంటంటే లీగల్‌గా కొంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ఒకటండి, లీగల్‌గా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే, మీరు ఎయిదర్ కేస్ పెట్టి మీరేదో సార్ట్ ఔట్ చేసుకోవాలి అని అనుకున్నా దానికి ఛాన్స్ ఉంది. మీ మీద ఎవరో కేస్ పెట్టి మీరు అలా కూడా అంటే కోర్ట్‌కి అటెండ్ అవ్వడం కానీ, లేకపోతే లాయర్స్‌తోని ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఇలాంటి వాటికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జనరల్‌గా ఇప్పుడు కోర్టు, పోలీస్ స్టేషను, హాస్పిటల్ అంటే అందరికీ భయమే. వాటికి భయపడని వాళ్ళుండరు. సో, నేను చెప్పేదేంటంటే,
ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది. బట్ సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. మీరు ఇంకేదో ఒక డెసిషన్ తీసుకోక తప్పదు అంటే డెఫినిట్‌గా మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మీరు సేఫ్ సైడ్ ఉన్నారా లేదా? ఒకవేళ మీరు సేఫ్ సైడ్ లేకపోతే మీ సైడ్ నుంచి మీరు ఏం చేస్తే సేఫ్ సైడ్ ఉంటారు అనేది మాత్రం మీరు ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోవడమో, లేకపోతే యాక్షన్ తీసుకోవడమో చేస్తే మీకు మంచిదండి. అండ్ ఎవరో మీ మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారంట. లేకపోతే మీకోసం అంటే ఎక్కువగా ఆలోచిస్తారంట. సో, అది కూడా మీకు ప్రమాదమే. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎవరైనా సరే మీకోసం మంచిగా అనుకున్నప్పుడు, మీకోసం అంటే ఈ వ్యక్తి చాలా గ్రేట్ అని అనుకున్నప్పుడు మీరేమనుకుంటారంటే, పోన్లే వీళ్ళెవరో మన కోసం పాజిటివ్‌గా అనుకుంటున్నారు. లేకపోతే ఈ వ్యక్తికి మనం అంత పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాం. ఇది మంచిదేలే అని మీరనుకుంటారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తి వన్స్ మీ మీద అలా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా సరే, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వకపోయినా సరే డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి ఉంటాయండి. అప్పుడు కూడా మీరేంటంటే, ఇలాంటి ఒక వ్యక్తి వల్ల ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. సో, మీరేంటంటే ఒక వ్యక్తికి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఇవ్వొద్దు. అంటే నేను చెప్పేదేంటంటే, మీ సైడ్ నుంచి మీరు చేసేదేం లేదు. ఒక వ్యక్తి మీకోసం ఎలా అనుకోవాలి అనేది అది వాళ్ళిష్టం. బట్ మీకోసం ఒక వ్యక్తి పాజిటివ్‌గా అనుకుంటున్నప్పుడు ఏంటంటే, మీరు వాళ్ళ విషయంలో ఏదైనా చేయగలిగింది ఉంటేనే వాళ్ళకి చెప్పండి. బట్ మీరు ఏది చేయలేరు, మీ వల్ల అవ్వదు అన్నప్పుడు ఏంటంటే, అది కూడా ఓపెన్‌గా చెప్పడానికే ట్రై చేయండి. బట్ ఎవరికీ కూడా మీరు హోప్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఛాన్స్ లేని దగ్గర ఛాన్స్ తీసుకుంటాము అని ఫేక్ ప్రామిసెస్ చేయడం కానీ, అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే, వన్స్ మీరు అలాంటివి చేసినా సరే మీరు టైట్ స్పాట్‌లో ఉంటారంట. ఇదైతే క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. కమింగ్ డేస్‌లో మీరేంటంటే చాలా విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ ఇవన్నీ కూడా మీకు ఒక సిట్యుయేషన్‌కే పాయింట్ ఔట్ చేసిన ప్రాబ్లమ్ ఏం లేదండి. బట్ ఏదైనా సరే మీ సైడ్ నుంచి మీరేంటంటే జాగ్రత్తగా ఉంటే మీకు మంచిదండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీరేదైనా ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నా, లేకపోతే బయటేవో సిట్యుయేషన్స్‌లో సఫర్ అవుతున్నా సరే, మీకు కావాల్సింది ఒకటే. మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తి ఆర్ మీరే ఫ్యామిలీ అనుకునే వ్యక్తి. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసినా సరే, మీకు సపోర్ట్ చేసి, మీకొక రైట్ వేలో గైడ్ చేసి, మీకోసం స్టాండ్ తీసుకునే ఆ వ్యక్తే మీకు ఫ్యామిలీ అండి. ఒకవేళ అలా మీకు ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేకపోయినా సరే, స్టిల్ అలాంటి వ్యక్తులు మీ లైఫ్‌లోకి రావాలి అని కోరుకోండి అంతే. మీకు ఎవరైతే మీరు రాంగ్ చేస్తే రాంగ్, మీరు రైట్ చేస్తే రైట్ అని కరెక్ట్ చేస్తారో అండ్ ఎప్పుడూ కూడా మీకు వెనకుండి సపోర్ట్ చేస్తారో ఆర్ మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే మీకోసం సొల్యూషన్‌ని వెతకాలి అని ప్రయత్నం చేస్తారో వాళ్ళే ఫ్యామిలీ అవుతారండి. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ అష్యూరెన్స్ కానీ మీకు ఇవ్వకపోతే ఈవెన్ ఓన్ ఫ్యామిలీ అయినా సరే వాళ్ళని మీరు ఫ్యామిలీలా ట్రీట్ చేయొచ్చు. కానీ వాళ్ళని మీరు ఎక్కువ ట్రస్ట్ చేసి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎమోషనల్‌గా సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే మీకు ఫ్యామిలీ అవుతారండి. మీకు ఆ సెక్యూరిటీ ఎవరిస్తున్నారు? మీకు ఆ లవ్ ఎవరిస్తున్నారు? ఆర్ ఎవరిచ్చారు? ఇవి మీరు ఆలోచించుకొని వాళ్ళని మాత్రం ఫ్యామిలీలా ట్రీట్ చేస్తే బావుంటుంది. రియల్ ఫ్యామిలీ అనేది ఎలాగా అందరికీ ఇంపార్టెంటే. బట్ ఈవెన్ నౌ ఏ డేస్ రియల్ ఫ్యామిలీస్‌లో కూడా చాలా ఫైట్స్ ఉంటున్నాయి. బయటకైతే ఏదో యూనిటీతో ఉన్నట్టుగా యాక్ట్ చేస్తుంటారు. కానీ లోపల లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మీకు ఆ ఇంపార్టెన్స్ అండ్ మీతో ఆ ఎమోషనల్‌గా ఎవరైతే కనెక్షన్ ఏర్పరచుకుంటున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలేషన్‌షిప్ విత్ యూ వాళ్ళే మీకు ఫ్యామిలీ అండి. అలాంటి వాళ్ళని మాత్రం మీరు ఫ్యామిలీగా ట్రీట్ చేయాలి అని యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేయాలండి. చాలామంది చేసే తప్పేంటంటే వాళ్ళ గట్ ఫీలింగ్ ఒకటి చెప్తుంటది. ఇది నేను చాలా రీడింగ్స్‌లో చెప్పాను. అయినా సరే యూనివర్స్ ఇలాంటి కార్డ్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వచ్చేలా చేస్తుంది అనంటే మీరు అర్థం చేసుకోవాల్సిందైతే ఒకటుంది. మీలో ఇంకా చాలామంది ఏంటంటే మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. ఇంట్యూషన్ అంటే గట్ ఫీలింగ్ అండి. ఎందుకు అనంటే మీరేమనుకుంటారంటే ఏమో అది అవుతుందో అవ్వదో, అది కాదేమో, అలా మనం చేయకూడదేమో, లేకపోతే ఇలానే మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వేరేగా ఆలోచించకూడదేమో. ఇలా ఏంటంటే మీరెప్పుడూ ఒక సెల్ఫ్ డౌట్‌లో ఉండడం వల్ల మీరు చేయాల్సింది మీరు మిస్ అవుతున్నారండి. సో, మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేస్తే మీ లైఫ్‌లో జరిగే చేంజెస్ అనేవి మీకు మంచి చేస్తాయంట. మీకు ఉపయోగపడతాయంట. యూనివర్స్ అది క్లియర్‌గా చెప్తుంది.
సో, ఇలా మీ ఇంట్యూషన్ మీకేమైనా చెప్తున్నట్టయితే, మనసులో అది చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. బట్ ఎందుకో మీరేంటంటే చెయ్యాలా? వద్దా? అని ఇంకా ఒక హెసిటేషన్‌లోనే ఉన్నారు. బట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అనిపించినప్పుడు ధైర్యంగా దీన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మీ లైఫ్‌లో డెఫినిట్‌గా చేంజెస్ అనేవి మీకు వర్కౌట్ అయ్యేలా ఉంటాయంట. ఆ స్టాండ్ మీరు తీసుకోవాలండి. ఎందుకంటే కొన్నిసార్లు గట్ ఫీలింగ్ అనేదేంటంటే యూనివర్స్ కమ్యూనికేట్ చేయడం కానీ ఆర్ డివైన్ మీతో కనెక్ట్ అవ్వడం కానీ, ఏంజెల్స్ మీతో కనెక్ట్ అవ్వడం కానీ, ఇలా ఏదో ఒకటండి. అందుకే ఇలాంటి కార్డ్ మీకొచ్చింది. ఒకసారి ఆలోచించండి. అండ్ స్పిరిచ్యువల్ లవ్. సో, ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే, మీరు మీ యాన్సిస్టర్స్ ఆర్ అసెండెడ్ మాస్టర్స్ ఆర్ స్పిరిట్ గైడ్స్ ఆర్ మీ హయ్యర్ సెల్ఫ్ ఇలా అందరితో కూడా కనెక్ట్ అవ్వాలండి. ఎవ్రీడే కూడాను డెఫినెట్‌గా మీ చుట్టూ ఎవరో ఒక స్పిరిట్ ఉంటారండి. ఆర్ ఏంజెల్ ఉంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే, మీ చుట్టూ కూడా ఒక టీమ్‌లా ఎప్పుడూ ఉంటారండి. వాళ్ళతో మీరు ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉండాలి. అలా కనెక్ట్ అవ్వాలంటే, మీరేంటంటే ఎప్పుడూ పీస్‌ఫుల్‌గానే ఉండాలి. లైక్ యోగా చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా మీ మైండ్‌కి రిలాక్సింగ్‌గా అనిపించే మ్యూజిక్ వినడం కానీ, ఆర్ నేచర్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, మీకు పీస్ ఇచ్చే పనులు ఏవైనా చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే మీలో ఆ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది జరుగుతుంటది. సో, దానివల్ల ఏమవుతుందంటే, మీ చుట్టూ ఉన్న ఈ ఇన్విజిబుల్ బీయింగ్స్ అనేవాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఆర్ వాళ్ళు మీకేవో కొన్ని సైన్స్ ఇస్తుంటారు. అవేంటంటే మీకు అర్థమవుతుంటాయి. సో, దాన్ని బట్టి కూడా మీరేంటంటే, కొంత మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని మార్చుకోగలుగుతారండి. అయితే ఈ స్పిరిచ్యువల్ లవ్ ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటే డెఫినెట్‌గా మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో, మీ ఏంజెల్స్ ఏంటంటే మీకదే ఇవ్వడానికి ట్రై చేస్తారండి. ఏంజెల్స్ అనే కాదు, యాన్సిస్టర్స్ అయినా అవ్వచ్చు, స్పిరిట్ గైడ్స్ అయినా కూడా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వగలుగుతుంటారు. మీకు తెలుస్తుంటదనమాట. లైక్ మీరేంటంటే, వాళ్ళ ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతుంటారు. అలా అని చెప్పి వాళ్ళ ప్రెజెన్స్‌ని ఫీల్ అయినప్పుడు మీకు భయం వేయదు. మీకేంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇదైతే మీ మంచికేనండి. అండ్ ఇంకొకటి, మీరు ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. మీకు ఎవరైనా ఒకళ్ళు ఎనిమీస్‌లా అనిపిస్తే ఆర్ వాళ్ళతో మీకు ఎందుకో కానీ వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని అనిపిస్తున్నట్టయితే నిజంగానే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారంటే మీకు ఎగెయిన్స్ట్‌గా వర్క్ చేయాలని అనుకుంటారు. మీ విషయంలోని వాళ్ళకి ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుంది? వాళ్ళు ఎప్పుడు ఛాన్స్ తీసుకొని దాన్ని మీకు ఎగెయిన్స్ట్‌గా యూజ్ చేద్దాం అని అలాంటి మైండ్ సెట్‌లో ఉన్నారంట. సో, కమింగ్ డేస్‌లో కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వద్దు. ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఎనిమీస్ అన్నప్పుడు బయట వాళ్ళకంటే బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు. సో, జాగ్రత్తగా ఉండాలండి. మీకు తెలిసిన విషయాలు కానీ, మీరు ఇంపార్టెంట్ అనుకున్నవి కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే వన్స్ మీలోనే అవి ఉండిపోతే బయటకి వెళ్ళకపోతే మీరు ఏ ప్రాబ్లమ్‌లో ఉండరు కదా! చాలామంది చేసే తప్పేంటంటే మన వ్యక్తులు ఆర్ మొత్తానికి ఇంకా ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. బట్ దానివల్ల ఏంటంటే వాళ్ళ సీక్రెట్స్ అనేవి షేర్ చేసుకుంటారు. సో, ఈ సీక్రెట్ అనేది ఇంక పబ్లిక్ అయిపోతుంది. సో, అది ఇక్కడ జరగకుండా మీరు చూసుకుంటే మీకు మంచిది. అండ్ ఒకటి మీరిప్పుడు ఏది చేయాలనుకున్నా మీ లైఫ్‌లో ఎలాంటి ఒక న్యూ బిగినింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అంటే అది కెరియర్‌లో అవ్వచ్చు ఆర్ బిజినెస్ అవ్వచ్చు. మొత్తానికి ఇంకెందులో అయినా ఇన్వెస్ట్‌మెంట్ అవ్వచ్చు ఆర్ ఏదైనా ఒక హౌస్ ప్లాన్ అవ్వచ్చు. ఇలా మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఏది ప్లాన్ చేస్తున్నా సరే, ఈ ప్లాన్‌కి ఏంటంటే సాలిడ్ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మీరు స్ట్రాంగ్‌గా ఇది వర్కౌట్ అవుతుంది ఆర్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తేనే ఇది అవుతుంది అనే ఆ క్లారిటీ ఉంటేనే ఏదైనా స్టార్ట్ చేయండి. బట్ మీకు క్లారిటీ లేకుండా ఎలాంటివి కూడా స్టార్ట్ చేయొద్దు. దానివల్ల మీరే ఇబ్బందుల్లో పడతారు. సక్సెస్ అయితే ఉంటుంది కానీ చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలండి. ఏ హార్డ్ వర్క్ చేయకుండా అయితే సక్సెస్ ఉండదంట. అది ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ చూద్దాం అసలు ఒకవేళ మీరు ఇవన్నీ ఫాలో చేస్తే మీ లైఫ్ అసలు ఏ రకంగా చేంజ్ అవుతది. సిట్యుయేషన్స్ ఎలా ఉండొచ్చు. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మీకు అసలు ఒక క్లారిటీ వస్తుందండి. మీ లైఫ్ ఎటు వెళ్తుంది? మీరసలు తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల మీరు ఎలాంటి లైట్‌ని చూడబోతున్నారు? అంటే ఇక్కడ మీ సక్సెస్ ఎటుంది? ఆర్ మీ హ్యాపీనెస్ ఎటువైపు ఉంది అనేది మీకు తెలుస్తుందంట. సో, డెఫినెట్‌గా ఇలాంటి జాగ్రత్తలు కానీ మీరు తీసుకుంటే
మీ లైఫ్‌లో మీకు ఒక క్లారిటీ వస్తుందండి. మీరు ఎటు వెళ్ళాలి? ఆర్ ఏం చెయ్యాలి? ఆర్ మీ లైఫ్‌లో ఇప్పటివరకు మీరేం చేశారు? ఇంకా ఫ్యూచర్‌లో మీరు చేసేవి మీ లైఫ్‌ని ఇంకెంత బ్రైట్‌గా షైన్ అయ్యేలా చేస్తాయి అనేవి అంతా కూడా మీకు క్లారిటీ అయితే వస్తుందంట. అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్‌సెక్యూరిటీస్ అన్నీ కూడా పోతాయండి. అంటే ఇప్పుడు మీలో చాలామంది ఏంటంటే రేపనే రోజు ఏమవుతుందో? ఆర్ మీ లైఫ్ ఎటు వెళ్తుందో అనే భయంతోనే ఉంటారు. ఆర్ సిట్యుయేషన్స్ ఎందుకో కానీ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల కూడా ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్‌లోనే ఉంటుంటారు. సో, అవన్నీ ఏమి ఉండవండి. ఫ్రీగా ఉంటారు. ఎవ్వరిని చూసి మీరు జెలస్‌గా ఫీల్ అవ్వరు. మీకోసం మీరు ఆలోచించుకుంటారు. మీరు స్టెబుల్‌గా ఉన్నారా? లేదా? మీ స్టెబిలిటీ కోసం మీరేం చేయాలి? మీ లైఫ్ సెక్యూర్‌గా ఉండడానికి మీరేం చేయాలి? అని ఇవి మాత్రమే ఆలోచిస్తారంట. పక్క వ్యక్తులు, ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించే టైమే మీకు ఉండదంట. అండ్ ఇంకొకటేంటంటే మీలో ఆ గ్రిడీనెస్ కానీ, లేకపోతే ఇంకేమైనా నెగెటివ్ ట్రైట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా మీరు విడిచిపెడతారంట. ఎందుకంటే ఒక మనిషి తన లైఫ్‌లోనే తనకి కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేస్తే వాళ్ళు నెగెటివ్‌గా ఉండరండి. ఈవెన్ నెగెటివ్‌గా ఉందామనుకున్నా సరే వాళ్ళ దగ్గర ఆ టైం అనేది ఉండదు. సో, మీకు కూడా అదే జరుగుతుంది. మీ లైఫ్‌లో మీరు పాస్ట్‌లో ఎన్ని డిసప్పాయింట్‌మెంట్స్ చూసినా సరే, ఆ డిసప్పాయింట్‌మెంట్స్ అన్నీ కూడా ఎండ్ అవుతాయి. మీకు తెలియకుండానే మీ లైఫ్‌లోకి పీస్ అనేది వస్తుందంటండి. ఖచ్చితంగాను మీ లైఫ్‌ని ఏంటంటే మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే ఆ థాట్ కూడా ఇంకొంచెం క్లియర్‌గా మీకు తెలుస్తుంది. యూనివర్స్ అయితే మీకు చాలా సైన్స్ ఇస్తుంది. సో, మీరేంటంటే కేర్ తీసుకోండి. ఇవన్నీ ఫస్ట్ మీరు ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అయితే మారుతాయి. మీకే అర్థమవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ ఒపలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. యూనివర్స్ మీకు వచ్చే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంది? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలో మీ ఎమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. సో, ఇలా ఎమోషన్స్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, ఎయిదర్ మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నా ఆర్ ఒక వ్యక్తి పరంగా అయితే ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తారు. లేకపోతే ఎక్కువ హేట్రెడ్‌ని చూపిస్తారంట. సో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, ఒక వ్యక్తి ఎమోషన్స్ నార్మల్‌గా ఉన్నంత వరకు పర్వాలేదండి. వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా జడ్జ్ చేయగలుగుతారు. బట్ ఒక వ్యక్తి ఎమోషన్స్ హై అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జడ్జిమెంట్ అనేది క్లౌడ్ అవుతుందండి. సో, ఆ ఇష్టం అనేది ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల సమస్యలొస్తాయి. అండ్ హేట్రెడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల కూడా సమస్యలు వస్తాయి. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఒక వ్యక్తి పరంగా మీరు ఎలాంటి అటాచ్‌మెంటు ఎక్కువ పెంచుకోవద్దు. ఈవెన్ ఆ వ్యక్తి మీకు ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా సరే, మీ ఇష్టానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. మీకు మీరు ఆ బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ఈవెన్ ఒక వ్యక్తి అంటే మీకు హేట్రెడ్ ఉన్నా సరే, ఆ హేట్రెడ్‌కి కూడా ఒక లిమిట్ ఉండాలి. వాళ్ళు మీకెంత నచ్చకపోయినా సరే, వాళ్ళతోని మీరు పీస్ చేసుకోవడానికి చూడాలి. అట్‌లీస్ట్ మీరు పీస్ చేసుకోలేకపోయినా సరే, ఒక బౌండరీని మీరు మెయింటైన్ చేయాలి. లేకపోతే దానివల్ల కూడా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని ఇక్కడైతే క్లియర్‌గా యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. ఇంకొకటేంటంటే, మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఇబ్బంది పడుతున్నా ఆర్ మీరిప్పుడు నెక్స్ట్ మీ లైఫ్‌లో ఏం చేయాలి? ఆర్ వచ్చే రోజుల్లో ఏం చేయాలి? అనే ఒక క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నా, మీరు ఖచ్చితంగాను ఎవరో ఒక వ్యక్తి సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే, వచ్చే రోజుల్లో మీ సిట్యుయేషన్స్ అన్నీ ఏ రకంగా ఉంటాయంటే, మీకు తెలియకుండానే సిట్యుయేషన్స్ ఏంటంటే మీ చేతుల్లో లేనట్టుగా అనిపిస్తుంటాయి. సో, మీరేంటంటే జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ ఏవైనా మీరు ఫేస్ చేస్తున్నప్పుడు ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవడం కానీ, ఎవరినైనా గైడెన్స్ అడగడం కానీ అలాంటివి చేస్తే మీకు మంచిదండి. అంటే ఒక వ్యక్తి మాత్రం మీకు సపోర్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి సపోర్ట్ మీకు ఉంటేనే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ పరంగా మీరు వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారంట. సో, అది ఇంకా మీ ఇష్టమేనండి. అండ్ ఇంకొకటి మిమ్మల్ని ఎవరో అడ్మైర్ చేసే వ్యక్తులు మీకు కాంప్లిమెంట్ చేస్తుంటారంట. ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీకు చాలా కాంప్లిమెంట్స్ వస్తుంటాయంట. సో, అలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే, మీరు వాటికి లొంగిపోవద్దండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, చాలామందేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి కాంప్లిమెంట్ చేస్తే చాలు, చాలా ఎక్కువ ఫీల్ అయిపోతారు. అండ్ రియాలిటీలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మర్చిపోతారు.
సో, ఇక్కడేంటంటే క్లియర్‌గా యూనివర్స్ ఒకటి చెప్తుంది. మిమ్మల్ని ఎవరైనా అడ్మైర్ చేస్తున్నా సరే, వాళ్ళు మీకు ఆ కాంప్లిమెంట్స్ ఇస్తున్నా సరే, అవి జస్ట్ పాజిటివ్ వేలో తీసుకొని అక్కడితో విడిచిపెట్టియండి. అంతేకాని వాటికి డీప్‌గా కనెక్ట్ అయిపోద్దు. ఎందుకంటే ఈ కార్డ్ కొంచెం ఇంటర్ కనెక్టెడ్ మెసేజెస్‌లా ఉన్నాయి. ఎందుకంటే అక్కడే మీరు ఎప్పుడైతే ఆ కాంప్లిమెంట్స్‌కి డీప్‌గా కనెక్ట్ అవుతారో అక్కడే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయండి. ఎందుకంటే మీలోని మీకు తెలియకుండానే ఆ పాజిటివిటీ అనేది ఎక్కువైపోతుంది ఆ వ్యక్తి పరంగా. సో, వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ అడ్వాంటేజ్‌కి. సో, మీరేంటంటే జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని కూడా ఎక్కువ నమ్మేయడానికి లేదు. ఎంతవరకు ఛాన్స్ తీసుకోవాలో అంతవరకే ఛాన్స్ తీసుకోవాలి. ఆర్ ఎవరికైనా అంతే ఛాన్స్ ఇవ్వాలి అని చెప్తాను నేనైతే. సో, ఎవరైనా సరే మీకు కాంప్లిమెంట్ చేస్తున్నా ఆర్ మీకోసం ఏదో మంచిగా చెప్తున్నా సరే దాన్ని మీరు వినేసి ఓకే అన్నట్టుగా మీరు ఉండండి. అంతేకాని వాళ్ళు అలా అన్నారు కదా అని చెప్పి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేయడం, లేకపోతే వాళ్ళేదో హెల్ప్ చేయమంటే వెనక ముందు ఆలోచించకుండా మీరు ముందుకు వెళ్ళడం అలాంటివి చేశారంటే మీరు సమస్యల్లోకి కూడా వెళ్తారు. ఈ టైంలో మీకు ఎక్కువ లవ్ కష్టమే, ఎక్కువ హేట్రెడు కష్టమే. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ మీరేంటంటే కొన్ని విషయాల్లోని ఎక్కువ మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేసుకోవద్దండి. చాలామంది ఏంటంటే ఈవెన్ ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఇలాంటి మెసేజెస్ వచ్చాయి. అండ్ ఈ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి వచ్చాయి. అదేంటంటేనండి మీకేదైనా ఒక విషయం తెలిస్తే అది మీలో దాచిపెట్టుకోండి. అది ఎప్పుడు మీకు ఎలా యూజ్ అవుతుందో తెలీదు. ఆర్ అది బయటకు వెళ్తే ఏమవుతుందో కూడా మీకు తెలీదు. సో, కాన్సిక్వెన్సెస్ తెలియనప్పుడు ఏంటంటే మీరు కొన్ని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకూడదండి. చాలామంది ఏంటంటే ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. అండ్ కనెక్షన్స్ డెవలప్ చేసుకోవాలి. ఆ రిలేషన్‌షిప్ బెటర్‌గా ఉందని కూడా చాలామంది ఏంటంటే వాళ్ళలో ఉన్న విషయాలన్నీ కూడా బయటికి చెప్పేస్తుంటారు. సో, ఇలా బయటికి చెప్పినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకుంటారండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకేదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ తెలిసినా ఆర్ మీరు అంటే పర్టిక్యులర్‌గా ఏదో చేయగలరు ఆర్ మీ చేతుల్లో ఏదైనా ఒకటి ఉంది అని మీకు అనిపించినా సరే అవి మీరు అంత ఈజీగా ఎవరికీ కూడా రివీల్ చేయకూడదండి. అక్కడ ఎంతో అవసరం ఉంది, తప్పదు అని అనిపిస్తేనే మీరు అలాంటి పనులు చేయాలి కానీ, లేకపోతే మీరసలు అలాంటి ఆలోచనలు కూడా చేయొద్దు. ఎందుకంటే, మీరు అలా హైడ్ చేయకపోతే మాత్రం మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంట. ఈ ప్రాబ్లమ్స్ ఓవర్‌కమ్ చేయాలంటే మీలోనే కొన్ని విషయాలనేవి మీరు దాచిపెట్టుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక న్యూ సిట్యుయేషన్ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారంట. అది ఎలాంటిదైనా కూడా అవ్వచ్చండి. ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ఆర్ ఇంకేదో రిలేషన్‌షిప్ మ్యాటర్ అవ్వచ్చు. ఏదైనా సరే మీ లైఫ్‌లో మీరు ఒకటి కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారంట. సో, ఈ కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మీ మెంటల్ స్టేట్ అనేది మీరు చెక్ చేసుకోండి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా? అని. ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత వాళ్ళు చాలా మారిపోతారండి. ఐదర్ పాజిటివ్‌గా అయినా చేంజ్ అవుతారు, నెగెటివ్‌గా అయినా చేంజ్ అవుతారు. పాజిటివ్‌గా చేంజ్ అయితే పర్వాలేదు. బట్ ఇంకొంచెం వాళ్ళలో నెగెటివిటీ పెరిగిపోతే కష్టం కాబట్టి మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిదండి. మీరేదో ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు కమింగ్ డేస్‌లో. సో, మీరేంటంటే దానికి రెడీగా ఉండాలి. అంతే. అండ్ మీ లైఫ్‌లో కూడా ఏదో ఒక ఈవెంట్ జరగబోతుందంట. ఐదర్ మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే హౌస్ ప్లాన్ చేయొచ్చు. ఇలా అంటే పాజిటివిటీ కూడా ఉంది. బట్ చెప్తున్నాను కదా! కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర కానీ, లేకపోతే కొన్ని మాట్లాడిన దగ్గర కానీ, లేకపోతే కొన్ని ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గర కానీ జాగ్రత్తగా ఉండాలండి. మెయిన్ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే మిస్‌లీడ్ చేయొచ్చు. మీకెవరైతే ట్రస్ట్‌వర్తీలా అనిపిస్తారో మొదటి నుంచి కూడా మీకు సపోర్ట్ ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళని మీరు ట్రస్ట్ చేయొచ్చండి. బట్ ఒక వ్యక్తి వల్ల మీరు సఫర్ అయ్యారు ఆర్ ఒక వ్యక్తి మాటలు వింటే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళకి మీరు దూరంగానే ఉండాలి. అండ్ ఇంకొకటి మీరు ఎవరో ఒక వ్యక్తితో డీల్ చేయబోతున్నారండి. ఆ వ్యక్తి కొంచెం స్టబ్బర్న్‌గా ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు అగ్రెసివ్‌గా బిహేవ్ చేయడం కానీ, అలాంటి వ్యక్తితో డీల్ చేయబోతున్నారంట. సో, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏంటి అనేది ముందు నుంచే మీరు కరెక్ట్‌గా తెలుసుకోండి. ఒకవేళ అలాంటి వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే ఎవరివైనా సజెషన్స్ తీసుకోండి. ఖచ్చితంగాను మీకు అర్థమవుతుంది. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక స్టబ్బర్న్‌గా ఉన్న వ్యక్తితోని ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళు స్టబ్బర్న్‌గా ఉండి ఎలాగా మాట వినరు. ప్లస్ అగ్రెసివ్‌నెస్ అనేది చూపించినప్పుడు మీరు చాలా హర్ట్ అవుతారు. ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఒక ట్రామాలా అయిపోతుంది. సో, ఆ ఛాన్స్ మాత్రం ఎప్పుడూ ఏ వ్యక్తికి మీరు ఇవ్వొద్దు.
అండ్ మీరు కూడా ఏ వ్యక్తితో కూడా ఛాన్స్ తీసుకోవద్దు. మెయిన్ అలాంటి వ్యక్తులైతే మాత్రం వాళ్ళకి చాలా దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. అండ్ తక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి. ఇంకా తప్పదు, అవసరం ఉంది ఆర్ ఎలా అయినా ఇంక మాట్లాడాలి అని అనుకున్నా సరే, అప్పుడు కూడా కొంత మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకొనే మాట్లాడాలండి. అంతేకానీ మీరు ఓవర్‌గా మాట్లాడతారు, లేకపోతే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు కదా అని మీరు అలా బిహేవ్ చేస్తే మీరు తర్వాత ఇబ్బంది పడతారండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చే రోజుల్లో మీకేంటంటే ఫ్రస్ట్రేషన్ పెరగడం అండ్ కొంత సిట్యుయేషన్స్ చూసినప్పుడు ఇరిటేటింగ్‌గా అనిపించడం, వ్యక్తుల్ని చూస్తే ఫ్రస్ట్రేషన్ రావడం ఆర్ వ్యక్తులు మాట్లాడుతుంటే మీకు ఎందుకో నచ్చకపోవడం ఇలాంటివి జరగొచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మీ లైఫ్‌లో కొంతమంది అలాంటి వ్యక్తుల్ని కూడా మీరు మీట్ అవుతారు. దానివల్ల మీ ఎమోషన్స్ హై అవుతుంటాయి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలాంటి వ్యక్తుల్ని మీట్ అయినా ఆర్ అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే మీ లైఫ్‌లో మీరు ఇది ఒక రైట్ టైం లెసన్స్ నేర్చుకోవడానికి యూనివర్స్ మీకు ఏదో ఒక లెసన్ నేర్పిస్తుంది ఆర్ లైఫ్ మీకు ఏదో ఒక లెసన్ నేర్పిస్తుంది. సో, ఇది మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని అలాంటి ఒక రియలైజేషన్ కానీ మీలో జరిగితే ఖచ్చితంగాను మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. మీరు చాలా పాజిటివ్‌గా ఉండొచ్చు. అసలు నెగెటివ్‌గా ఇవేం తీసుకోవద్దు. ఎందుకంటే యూనివర్స్ ప్రతి మనిషికి కూడా వార్న్ చేస్తుంటది. అలా వార్న్ చేస్తేనే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఒక రైట్ ట్రాక్‌లోకి వెళ్తారు. వాళ్ళు పీస్‌ని వెతుక్కోగలుగుతారు ఆర్ వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటనేది తెలుసుకోగలుగుతారు. సో, ఇది కూడా అంతేనండి. నేనైతే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీరు యూనివర్స్ నుంచి ఒక సైన్‌లా తీసుకొని జాగ్రత్త పడండి. మీకే మంచిది. అండ్ ఒకవేళ మీరు ఇలా జాగ్రత్త పడితే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ రకంగా మారుతాయి ఆర్ మీ లైఫ్ ఎలా ఉంటుందనేది కూడా చూద్దాం. సో, ఇలాంటి కార్డ్స్ వచ్చాయి అంటే అర్థం ఏంటంటే, మీ లైఫ్‌లో డెఫినిట్‌గా న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. ఎందుకంటే, మీరు అంతలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత, మీ సైడ్ నుంచి మీరు ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత, మీరు ఒక న్యూ బిగినింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఆ న్యూ బిగినింగ్ కూడా మీకు భయం వేస్తుంటది. ఎక్కడో కానీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో, లేకపోతే మళ్ళీ కూడా మీరు ఏవైనా అడ్వెంచర్స్ చేయాలేమో, లేకపోతే మీ వల్ల కొన్ని సిట్యుయేషన్స్ అనేవి అవుతాయో లేదో అని ఇలాంటి కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ఉంటాయండి. బట్ డెఫినిట్‌గా వన్స్ మీరేంటంటే, ఇలా న్యూ పాత్‌ని చూజ్ చేసుకొని, మీరివన్నీ సార్ట్ ఔట్ చేసుకున్నారు కాబట్టి, అప్పటికే మీరు ఒక కాన్ఫిడెంట్ పర్సన్‌లా ఉంటారు. బట్ ఎక్కడో ఫియర్స్ అనేవి ఉంటాయి కదా! సో, మీరేంటంటే, ఇలా ఒక కొత్త జీవితంలోకి వెళ్తే ఖచ్చితంగాను ఈ పాస్ట్‌లో ఏ కేయోస్ అయితే వచ్చాయో, మీ లైఫ్ ఎక్కడైతే మీకు అప్‌సైడ్ డౌన్‌లా అనిపించిందో, అవన్నీ కూడా క్లియర్ అవుతాయంటండి. యూనివర్స్ ఏంటంటే, మీకు ఒక క్లియర్ పాత్‌ని చూపిస్తుందంట. అంతవరకు థింగ్స్ ఏంటంటే, కొంత షేకప్ అయినట్టు ఉన్నా సరే, అక్కడి నుంచి మీ లైఫ్ ఏంటంటే స్మూత్‌గా ఉంటుందండి. మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి, మీరు ఇంకా మీ లైఫ్ కోసం ఎప్పుడూ అలానే మీ సైడ్ నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా యూనివర్స్ ఏంటంటే మీకెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఈవెన్ మీరు ఎంత పెద్ద ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసినా సరే, దానికి మీకు సొల్యూషన్ కనిపించేలా చేస్తుందంటండి. ఖచ్చితంగాను ఇదైతే ఒక పాజిటివ్ సైనే. బట్ ఏదైనా సరే మీ లైఫ్‌లో ఒక న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది. ఆ న్యూ బిగినింగ్‌లోనేంటంటే మీరు చాలా విషయాల్ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు. ఆర్ ఒక హోప్ క్రియేట్ అవుతుంది మీకు లైఫ్ మీద అని కూడా చెప్పొచ్చు. సో, ఒకసారైతే ఆలోచించండి. నాకైతే మీ కార్డ్స్ నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆహ్, మీరు ఈ సఫరింగ్స్ కానీ, లేకపోతే మీరు ఇలాంటి సిట్యుయేషన్స్‌ని అన్నిటిని ఓవర్‌కమ్ చేస్తే, ఫ్యూచర్‌లో మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. మీ లైఫ్ ఏంటంటే నార్మల్‌గా ఉంటుంది. బట్ మీరేంటంటే ఇంకా అలా నార్మల్ అయిన తర్వాత కూడా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి అనుకోని మీ ప్రయత్నాలు ఇంకా చేస్తుంటే, డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మీతో ప్లీజ్ అయ్యి, మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువే ఇస్తుందని చెప్పొచ్చండి. మీరు కోరుకున్న దానికంటే కూడా మీకైతే తక్కువ ఇవ్వదు. అది మాత్రం నిజమండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. యూనివర్స్ మీకు వచ్చే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంది? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేయబోతున్నారంటండి. అదొక టెంపరరీ సిట్యుయేషనే కానీ, ఈ సిట్యుయేషన్ క్రియేట్ అవ్వడం వల్ల మీకేంటంటే కొంత స్ట్రెస్ పెరగడం కానీ, కొంత యాంగ్జైటీలా అనిపించడం కానీ, నెక్స్ట్ ఏమవుతుందో, లేకపోతే ఈ సిట్యుయేషన్ అనేది పర్మనెంట్‌గా ఉంటుందేమో అనే ఫియర్ మీలో ఉంటుందంట. చాలా వరకు ఈ సిట్యుయేషన్ మీకు కమింగ్ డేస్‌లో క్రియేట్ అవ్వడం కానీ, ఆర్
మీరిప్పుడు ఫేస్ చేస్తున్న సిట్యుయేషనే మీకు ఫ్యూచర్‌లో ఏంటంటే మరి కొంచెం భయపెట్టొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్ అనేది టెంపరరీ అంట. ఇది పర్మనెంట్ కాదు. సో, సూన్ ఆర్ లేటర్ ఇది ఎండ్ అవుతుంది. దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని యూనివర్స్ అయితే ఒక అష్యూరెన్స్ ఇస్తుందండి. కాకపోతే దీన్ని సార్ట్ ఔట్ చేయడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఇదైతే టెంపరరీ సిట్యుయేషనే. ఇది లైఫ్ లాంగ్ ఉండే సిట్యుయేషన్ కాదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతుంటారు. ఆర్ కెరియర్‌లో సఫర్ అవుతుంటారు. ఆర్ ఇంకేవో పర్సనల్ లైఫ్‌లో కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. సో, ఇవన్నీ కూడా మీకిప్పుడు ఒక సిట్యుయేషన్ స్పెసిఫిక్‌గా కాంప్లికేటెడ్‌లా అనిపిస్తే అది డెఫినిట్‌గా టెంపరరీ సిట్యుయేషనేనండి. అండ్ మీరు కూడా ఏంటంటే చాలా చేంజ్ అవ్వాల్సుందండి. మిమ్మల్ని మీరు కొంత అడ్జస్ట్ చేసుకొని ఆర్ కొన్ని సిట్యుయేషన్స్‌లో కాంప్రమైజ్ అయ్యి అంటే మీలో చేంజ్ అనేది మీకు క్లియర్‌గా కనిపిస్తుందా లేదా మీరు చూసుకోండి. ఎందుకంటే కమింగ్ డేస్‌లో మీరు కొంచెం చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందంట. ఆ చేంజ్ అనేది మీ మంచికే. సో, మీ వ్యక్తిత్వంలో కొంత మార్పు రావాలండి. ఆర్ మీరు చేసే పనుల్లో కొంత మార్పు రావాలి. ఈ మార్పు అనేదేంటంటే మీ మంచికే జరుగుతుందంట. మీరు అనుకోవచ్చు, ఒకవేళ మీరు మారిపోతున్నారు, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లో మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సొస్తుంది. ఆర్ కొంతమంది వ్యక్తుల విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. సో, ఇలా కాంప్రమైజ్ మీరు అవుతున్నారు అనంటే, ఆ టైప్ ఆఫ్ చేంజెస్ మీ లైఫ్‌లో రావాలి అని యూనివర్స్ బలంగా అనుకుంటుందండి. అందుకే మీరు చేంజ్ అవుతున్నారు. అండ్ ఆ చేంజ్ కూడా మీ మంచికే. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కార్డ్ చూస్తే నాకేమనిపిస్తుందంటే, మీ ఏంజెల్స్ మీకు గైడ్ చేస్తుంటారండి. మీ ఇంట్యూషన్ ద్వారా కానీ, ఆర్ మీకు ఏంజెల్ నంబర్స్ చూపించడం కానీ, ఆర్ మీకు ఇంకేవో సైన్స్ డ్రీమ్స్‌లో చూపించడం కానీ, ఇలాంటివేవో చేస్తుంటారు. సో, దాని అర్థం ఏంటంటే, ఏంజెల్స్ మీకు స్పిరిచ్యువల్‌గా గైడెన్స్ ఇస్తున్నట్టుగా. అండ్ ఇంకొకటేంటంటే, వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారండి. మీరు ఎలాంటి ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళకుండా, ఆర్ మీ లైఫ్‌ని మీరొక రిస్క్‌లో పెట్టుకోకుండా. సో, ఈ గైడెన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ ప్రొటెక్షన్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలి. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మీరు స్పిరిచ్యువల్‌గా వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. లైక్ యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఆర్ కొంత హీలింగ్ మ్యూజిక్ ఉంటుంది. ఆర్ మెడిటేషన్ రిలేటెడ్‌గా మ్యూజిక్ ఉంటుంది. అలాంటివి వినడం కానీ, ఆర్ నేచర్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, మొత్తానికి పీస్‌ఫుల్‌గా ఉండాలండి. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అలాంటివి చేస్తే ఆ పీస్ అనేది మీకు దొరకదు. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! మీ ఏంజెల్స్ ఏంటంటే మీకు మీ ఇంట్యూషన్ ద్వారా గైడ్ చేస్తారు. వాళ్ళు మీతో కనెక్ట్ అవుతారు. అండ్ వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఈవెన్ మీ చుట్టూ ఎంత నెగెటివ్ ఎనర్జీ ఉన్నా ఆర్ ఎలాంటి నెగెటివ్ పర్సన్స్ ఉన్నా సరే వాళ్ళు మీకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటారు కాబట్టి మీరు మీ లైఫ్‌లో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకుంటే ఏమవుతుందంటే, మీరు ఎలాంటి డేంజరస్ జోన్‌లోకి వెళ్లరు. అంటే ఇప్పుడు వీళ్ళు గైడ్ చేస్తుంటారు. కానీ ఆ గైడెన్స్ మీరు తీసుకోవాలి కదా! చాలామందేంటంటే వాళ్ళ మనసు చెప్తున్న మాట అసలు వినరు. ఇంట్యూషన్ అనేది ఒకటి చెప్తూనే ఉంటది. చాలామందేంటంటే వాళ్ళ గట్ ఫీలింగ్ చెప్పింది అసలు వినరండి. అది అవుతుందో లేదో మనం ఎందుకు వినడం అని సైలెంట్ అయిపోతుంటారు. బట్ ఎవరైతే అది వినేసి దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళెప్పుడూ హ్యాపీగానే ఉంటారండి. వాళ్ళకి వాళ్ళు ఎలాంటి ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లో కూడా వెళ్లరు. మీరేంటంటే అది గుర్తుపెట్టుకోండి. అంటే మీ చుట్టూ చాలా డేంజర్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఇలా కొంత మీ ఇంట్యూషన్ చెప్తుంది వినేసి మీరు ముందుకు వెళ్తారో, మీరు ఎలాంటి ఒక డేంజరస్ సిట్యుయేషన్ కూడా ఫేస్ చేయరండి. అండ్ ఇంకొకటి మీరు ఏదైనా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ అయినా ఆర్ ఒక వ్యక్తి అయినా ఆర్ ఇంకేదైనా మీరు ఒకటి హ్యాండిల్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆర్ ఒకటి సార్ట్ ఔట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు దానికోసం కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఏ ఇన్ఫర్మేషను తెలియకుండా మీకు మనసులో అనిపించిందని కూడా మీరు చేసేయడానికి లేదు. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఇలా చేయండి, అలా చేయండి అని. సో, అలా చేసే ముందు కూడా మీరు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలండి. అన్నీ తెలిసి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే కొన్ని డెసిషన్స్ మాత్రం తీసుకోవాలి. ఆర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకుంటారు. సో, ఖచ్చితంగాను ఒక వ్యక్తి అయినా, ఒక సిట్యుయేషన్ అయినా ఏదైనా మీ లైఫ్‌లో మీకు కొంత కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నా, కొంత ఎందుకో క్లారిటీ లేదు అని అనిపిస్తున్నా సరే, ఖచ్చితంగాను ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాతే డెసిషన్స్ అయితే తీసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు హెల్ప్ చేస్తుందంట. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఆర్ ఏ వేలో ముందుకు వెళ్తే మీకు మంచిది అనేది. అండ్ ఇంకొకటి ఈ టైంలోని మీకు కొన్ని సిట్యుయేషన్స్ టెంప్ట్ చేయడం కానీ, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని టెంప్ట్ చేయడం కానీ, లైక్ మనీ ఆఫర్ చేయడం కానీ, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ ఆఫర్ చేయడం కానీ, ఇలా మొత్తానికి మీకేంటంటే బెనిఫిట్ అయ్యేలాగా ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే అది మీరు తీసుకోకూడదండి.
మీ స్టాండర్డ్స్ తగ్గిస్తుంది అని మీకు ఒకటి అనిపిస్తే ఆ స్టాండర్డ్ తగ్గించే డెసిషన్ తీసుకోకూడదంట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో దేనికి కూడా అంత ఈజీగా టెంప్ట్ అయిపోవద్దు. మీకు ఏదైనా ఒకటి వస్తుంది ఆర్ మీరు కోరుకున్నట్టుగా అది వచ్చేస్తుంది అంటే మీరు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో ఆ తర్వాత మీరు ఏదైనా చేయాలి. ఎందుకో కానీ మీరు టెంప్ట్ అయ్యి తీసుకునే డెసిషన్స్ మీ స్టాండర్డ్స్ని తగ్గిస్తాయి అంట. ఆర్ మిమ్మల్ని ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో పెట్టచ్చు. యూనివర్స్ అయితే క్లియర్గా మిమ్మల్ని వార్న్ చేస్తుంది. మెయిన్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మెయిన్ ఫినాన్సెస్తో డీల్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అండ్ మీ హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకోండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే తగ్గిపోతుందిలే, చిన్నదేలే, పర్వాలేదులే అని చెప్పి కేర్లెస్గా ఉంటారు. హెల్త్ విషయంలో మాత్రం ఎప్పుడూ కేర్ తీసుకోవాలండి. హెల్తే ఫస్ట్ వస్తుంది, మిగతావే నెక్స్ట్ వస్తాయి. సో డెఫినెట్గా ఎవరైనా సరే ఎక్కడైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా ఆర్ ఎందుకో కానీ వాళ్ళ బాడీలో చేంజెస్ నోటీస్ చేస్తున్నా, వాళ్ళకి ఎక్కడో కానీ డిఫరెంట్ వైబ్స్ వస్తున్నట్టు అనిపించినా సరే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరు కూడా హెల్త్ విషయంలో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీరేంటంటే ఎవరో ఒక వ్యక్తితో డీల్ చేస్తారంటండి. ఆ వ్యక్తి ఏంటంటే ఒక మేల్ పర్సన్. సో ఇది ఎయిదర్ ఒక రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, వాళ్ళతో ఇంకా బిజినెస్ డీలింగ్స్ కానీ అలాంటివి ఏవైనా కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఇలాంటి ఒక వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు చేసేవి కానీ అన్నీ అబ్జర్వ్ చేయండి. వాళ్ళ కోసం కంప్లీట్గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోండి ఆర్ ఎలా అయినా యాక్షన్ తీసుకోండి. బట్ వాళ్ళ కోసం ఏమీ తెలియకుండా మాత్రం మీ జడ్జిమెంట్తో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయొద్దు. మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు ట్రస్ట్ చేయండి. బట్ డెఫినెట్గా వీళ్ళ కోసం కంప్లీట్గా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళ కోసం మీరు ఏది తెలుసుకోకుండా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి మీ లైఫ్లో వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చేసి తర్వాత అయితే మీరు సఫర్ అవ్వద్దు. జాగ్రత్తగా ఉంటే మంచిది. సో ఇంకొకటి ఏంటంటే కమింగ్ డేస్లో మీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు ఆర్ ఎవరో ఒక వ్యక్తి దగ్గర అయినా కూడా అవ్వచ్చు, మీరు కాని వ్యక్తిలా మీరు ఉంటూ ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాల్సి ఉండొచ్చు అంట. ఆర్ ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందంట. లైక్ ఏంటంటే మీ ట్రూ సెల్ఫ్ని వాళ్ళకి కంప్లీట్గా మీరు చూపించుకోలేరంట. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీలో చేంజెస్ అనేవి మీ మంచిగా జరుగుతాయని. సో ఇక్కడ నాకు అదే అనిపిస్తుంది. అంటే మీరు ఒరిజినల్గా ఏంటి అనేది వాళ్ళకి చూపించుకోలేక కొంత మీరు అడ్జస్ట్మెంటో కాంప్రమైజో చేసుకొని వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి ఉండొచ్చు అంట. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కాని వ్యక్తిలా ఉండి ఏదైనా చేసినా సరే దానివల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. ఆర్ మీరేంటంటే అలా చేస్తే మీకు ఎలాంటి సమస్యలు రావు అని అనిపిస్తేనే చెయ్యండి. బట్ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయని యూనివర్స్ చెప్తుంది. సో అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండండి. ఈ ఛాలెంజెస్ అనేవి ప్రతి మనిషి లైఫ్లో కూడా ఉంటాయండి. ఎవరి లైఫ్లో ఛాలెంజెస్ లేకుండా వాళ్ళైతే ఫ్రీగా ఉండలేరు. సో మీ లైఫ్లో కూడా ఇంతే అని చెప్పొచ్చు. అండ్ చూద్దాం అసలు ఒకవేళ మీరు ఈ రకంగా ఇలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేసి వీటిని ఓవర్కమ్ చేసే ప్రయత్నాలు చేస్తే మీ వైపు నుంచి మీరు ఇలాంటి కేర్ తీసుకున్నప్పుడు యూనివర్స్ మీ లైఫ్ని ఏ రకంగా మారుస్తుంది ఆర్ మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఖచ్చితంగాను మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఏదైతే సఫర్ అవుతున్నారో, మీరు ఇప్పుడు ఏ లోన్లీనెస్ని అయితే ఫీల్ అవుతున్నారో ఆర్ మీరు ఇప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఒక ఎండ్కి వస్తాయండి. అంటే ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడంలోనే మీ లైఫ్లో కొన్ని డిఫికల్టీస్ అనేవి ఎండ్ అవుతాయి. ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయకపోతే ఆర్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇప్పుడు మీరు ఏ పెయిన్ అయితే తీసుకుంటున్నారో ఈ పెయిన్ అనేది కంటిన్యూ అవుతుందంట. సో అంత రిస్క్ మీరు ఇప్పుడు తీసుకోలేరండి. ఇది రిస్క్ అనే దానికంటే కూడా ఒక వ్యక్తి లైఫ్ లాంగ్ పెయిన్లోనే ఉండాలంటే అది వాళ్ళకి కష్టమే, అది జరిగేది కాదండి. సో ఇక్కడ క్లియర్గా మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ లైఫ్ బెటర్ అవుతుంది అని చెప్పినప్పుడు ఏంటంటే మీరు డెఫినెట్గా అదే చెయ్యాలండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్ మీద మీకు తెలియకుండానే హోప్స్ క్రియేట్ అవుతాయంట. మీ లైఫ్లో మీరు స్లోగా మిరాకిల్స్ చూస్తారంట. ఈవెన్ మీరు ఏవైనా కొన్ని సిచ్యువేషన్స్లో ట్రాప్ అయిపోయినట్టు అనిపించినా సరే మీరు వాటి నుంచి బయటకు వస్తారంట. మీకు అర్థమవుతుందంట ఇవి ఇంకా మిమ్మల్ని ట్రబుల్ చేయవు. లైక్ ఏంటంటే ఒక సిచ్యువేషన్లో మీరు ట్రాప్ అయిపోయారు, ఆ లూప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అదేంటంటే ఎండ్ అవ్వట్లేదు, దాన్ని ఎలా బ్రేక్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వచ్చి మీరు ఫ్రీ అవుతారంట. అండ్ డెఫినెట్గా ఈసారి గుడ్ లక్ మీ వైపే ఉంటుంది. సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవుతాయి. మీ లైఫ్ని మీరు ఏంటంటే
ఒక కొత్త వేలో చూడగలుగుతారు. ఆర్ మీ లైఫ్‌లో మీరు ఒక లైట్‌ని చూడగలుగుతారు అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే మెసేజెస్ కన్వే చేస్తుంది. సో, మీరు ఆలోచించుకోండి. మీ సైడ్ నుంచి మీరేం చేయగలరు? ఆర్ మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తే మీకు మంచిది? ఆర్ ఎలా హ్యాండిల్ చేస్తే మీ లైఫ్ బెటర్ అవుతుంది అనేవి స్లోగా అనాలిసిస్ చేసే ఏదైనా డెసిషన్ తీసుకోండి ఆర్ యాక్షన్ తీసుకోండి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో, అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.